ఉదయం టీజర్, సాయంత్రానికే సినిమా విడుదల. ఇది అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ తీరు. ఈసారి హిండెన్బర్గ్ రీసెర్చ్ ఏకంగా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చైర్పర్సన్ నే టార్గెట్ చేసింది. హిండెన్బర్గ్ తన తాజా నివేదికలో సెబీ చైర్పర్సన్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఇవి ఇప్పుడు దేశీయంగా పెద్ద ప్రకంపనలు రేపుతున్నాయని చెప్పాలి. 2023 జనవరిలో మొదటిసారి హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు వచ్చినప్పుడు అటు కేంద్రంలోని మోడీ సర్కార్తో పాటు ఇటు నియంత్రణ సంస్థ అయిన సెబీ స్పందించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై అటు సెబీ గానీ కేంద్రం గానీ సరిగా స్పందించలేదనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేశారు. దీనిపై పలు అనుమానాలు కూడా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ హిండెన్బర్గ్ ఏకంగా ఈ చైర్పర్సన్ పై సంచలన ఆరోపణలు చేయడంతో ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లయింది. అయితే హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలు నిరూపితం అవుతాయా లేదా అన్నది తేలాలంటే కొంత సమయం పడుతుంది. కానీ అటు ఇన్వెస్టర్లతో పాటు ఇటు కార్పొరేట్ వర్గాల్లో మాత్రం అనుమానాలు కలిగించడానికి హిండెన్బర్గ్ రీసెర్చ్ తాజాగా వెల్లడించిన వివరాలు కీలకం అవుతాయనే చెప్పొచ్చు. అదానీ గ్రూప్ షేర్లను కృత్రిమంగా పెంచడానికి ఉపయోగించిన మారిషస్ ఫండ్స్ లో సెబీ చీఫ్ మాధవి పూరి బచ్ ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని తాజాగా హిండెన్బర్గ్ రీసెర్చ్ వెల్లడించింది. అదానీ గ్రూప్ చెందిన మారిషస్ తో పాటు ఆఫ్షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఏమాత్రం ఆసక్తి చూపించకపోవడం వెనుక గల కారణాలు ఇప్పుడు బయటపడ్డాయని హిండెన్బర్గ్ పేర్కొంది. నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ గ్రూప్ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు నిర్వహించడం అందరూ చూశారన్నారు. విజిల్ బ్లోయర్ అందించిన పత్రాల ప్రకారం గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో ఉన్న ఆఫ్షోర్ బెర్ముడా మారిషస్ ఫండ్స్ లో మాధవి పూరి బచ్ ఆమె భర్త దావల్ బచ్లకు వాటాలు ఉన్నాయని హిండెన్బర్గ్ పేర్కొంది. వీరిద్దరి వాటాల విలువ భారతీయ కరెన్సీలో 83 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలిపింది. ఈ ఆరోపణలపై సెబీ చీఫ్ మాధవి పూరి బచ్తో పాటు అదానీ గ్రూప్ కూడా స్పందించింది. హిండెన్బర్గ్కు తాను నోటీసులు ఇచ్చినందునే ఆ గ్రూప్ తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నట్టు సెబీ చీఫ్ మాధవి ఆరోపించింది. తాను సెబీ చీఫ్గా రాకముందు నుంచి తాను నిర్వహించిన అన్ని ఆర్థిక లావాదేవీలను బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. తమ జీవితం తెరిచిన పుస్తకమని రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి సమగ్రమైన ప్రకటన జారీ చేస్తామని కూడా ఆమె వెల్లడించింది. అదానీ గ్రూప్ కూడా హిండెన్బర్గ్ తాజా ఆరోపణలపై స్పందిస్తూ ఇవన్నీ కుట్రపూరితంగా చేసినవే అని ఆరోపించింది. వ్యక్తిగత లాభం కోసం సమాచారాన్ని వక్రీకరిస్తూ వాటాదారులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హిండెన్బర్గ్ ఆరోపణలను అటు సెబీ ఇటు అదానీ గ్రూప్ ఖండిస్తున్నా కూడా సోమవారం నాడు మార్కెట్లు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఖచ్చితంగా మార్కెట్ వర్గాలను టెన్షన్ గురి చేస్తుందని చెప్పొచ్చు. మరోవైపు కాంగ్రెస్తో పాటు దేశంలోని కీలక పార్టీలన్నీ కూడా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని, మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరికొంతమంది అయితే ఏకంగా దీనిపై జేపీసీ వేయాలనే డిమాండ్ను లేవనెత్తుతున్నారు. ఎప్పటిలాగానే కేంద్రం మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు మౌనాన్నే ఆశ్రయించింది. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.